హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మహారాష్ట్ర ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ బయోసేఫ్టీ ల్యాబ్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే మహారాష్ట్ర. భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ మొబైల్ బయోసేఫ్టీ ల్యాబ్ అనగానే మహారాష్ట్ర గుర్తుకు రావాలి. మహారాష్ట్రలోని ప్రముఖ నగరం నాసిక్ సిటీలో ఇటీవల డాక్టర్ భారతి పవార్ గారు ఈ సేవలను ప్రారంభించడం జరిగింది. డాక్టర్ భారతి పవార్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా, కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకి సంబంధించి సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న భారతి పవార్ గారు ఇటీవల నాసిక్ నగరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి మొబైల్ బయోసేఫ్టీ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. తెలుగులో ఏమంటారంటే సంచార బయోసేఫ్టీ ల్యాబ్. మనకు బయోసేఫ్టీ ల్యాబ్స్ అనేవి తరచూ కనిపిస్తూ ఉంటాయి, ప్రముఖ నగరాల్లో మనం చూస్తూ ఉంటాం. ల్యాబ్ పరిశోధనా కేంద్రం లేదా డయాగ్నోసిస్ సెంటర్స్ అని చెప్పొచ్చు. అలా హానికరమైన వ్యాధులు కానివ్వండి, ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కానివ్వండి, డిఫరెంట్ టాక్సిన్స్ కానివ్వండి, వాటిపైన ప్రత్యేక పరిశోధనలు చేసే బయోసేఫ్టీ ల్యాబ్స్ అనేవి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఈ ల్యాబ్ యొక్క ప్రత్యేకత ఏంటి? మొబైల్ సంచార అంటే ఏంటి? ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. సో దీని సింపుల్గా ల్యాబ్ ఆన్ వీల్స్ అని కూడా చెప్పవచ్చు. మరి ఈ ల్యాబ్ని ఎవరు ఏర్పాటు చేశారంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ప్రముఖ సంస్థ, మహారాష్ట్రకి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ క్లెన్జైడ్ అనే ఒక సంస్థతో కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి మొబైల్ బయోసేఫ్టీ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు దీని యొక్క ఖర్చు వచ్చేసి 25 కోట్ల రూపాయలు. 25 కోట్ల రూపాయలతో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక సంచార పరిశోధనాశాల అని గుర్తుంచుకోండి, ఒక ల్యాబ్ ప్రయోగశాల అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా హానికరమైన వ్యాధులు కానివ్వండి, డిఫరెంట్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇందులో ప్రయోగాలు చేయడం జరుగుతుంది, పరిశీలనలు చేయడం జరుగుతుంది. సో ఇది దాదాపు ఈ బయోసేఫ్టీ ల్యాబ్స్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే బయోసేఫ్టీ లెవెల్ BSL 1 అని, BSL 2 అని, BSL 3 అని చెప్పేసి ఇది బయోసేఫ్టీ లెవెల్ 3, థర్డ్ స్టాండర్డ్ అంటే అత్యున్నతమైన సేవలు అని గుర్తుంచుకోండి, లేదంటే BSL 3 అని గుర్తుంచుకున్నా పర్లేదు. భారతదేశంలోనే మొట్టమొదటి సంచార బయోసేఫ్టీ ల్యాబ్ని ఇటీవల ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే నాసిక్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న భారతి పవార్ గారు ఈ సేవలను ప్రారంభించడం జరిగింది. అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సంచారం చేస్తూ ఇందులో ఇది ల్యాబ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వివిధ వ్యాధులు కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, లీగల్ డిసీజెస్ కానివ్వండి, వాటిపైన ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తుంది. ఒక ల్యాబ్, సంచార ల్యాబ్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో మహారాష్ట్ర తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ 2 days బ్యాక్ కూడా మహారాష్ట్రకి సంబంధించి మనం ఒక అంశాన్ని చూసాం. భారతదేశంలోనే మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ నావీ ముంబై ప్రాంతాన్ని ముంబై మెయిన్ ల్యాండ్తో కలిపే వాటర్ ట్యాక్సీ సేవలు అని చెప్పేసి. సో ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటిసారి అనే అంశాలు తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పైన సో స్త్రీలకి సంబంధించిన చిహ్నాలను ప్రదర్శించడం జరుగుతుంది. యాక్చువల్గా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయి ఇప్పటి వరకు మేల్ సింబల్స్ ఉంటాయి, అలా ఫిమేల్ సింబల్ సంబంధిత అంశాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు లాస్ట్ ఇయర్ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో డ్యూరింగ్ పాండమిక్ టైం గూగుల్ సంస్థతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దేనికి సంబంధించి? సో ముంబై పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఆ కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయో
అవి ప్రజలకు తెలియాలి, వాటి పట్ల ప్రత్యేక అవగాహన కల్పించాలని చెప్పేసి గూగుల్ సంస్థతో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్స్, ఆ గూగుల్ మ్యాప్స్లో ఎక్కడైతే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో అక్కడ గ్రే కలర్ని చూపించడం. అంటే ఆ ప్రాంతానికి రాగానే ప్రజలు ఏమని ఆలోచిస్తారో ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి రాజీవ్ గాంధీ గారి పేరు కూడా తరచూ వార్తలు ఇస్తుంది. రాజీవ్ గాంధీ గారి పేరిట ఐటీ అవార్డ్స్ని ప్రారంభించిన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే మహారాష్ట్రకి సంబంధించి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ఎనిమల్ డిఎన్ఏ ల్యాబ్ అనే ఒక అంశం గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎనిమల్ డిఎన్ఏ ఆర్ ఎనిమల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అనే అంశంతో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ వైల్డ్ లైఫ్ సంరక్షణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లు ఏవైతే ఉంటాయో ప్రముఖ వ్యక్తుల పేర్లతో మారుస్తూ తీసుకున్న నిర్ణయం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కాలంలో తానే మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే మొట్టమొదటిసారి పీరియడ్ రూమ్స్, మహిళలకు సంబంధించి ఋతు సమయంలో ఉపయుక్తంగా ఉండే పీరియడ్ రూమ్స్ అనే అంశం గురించి డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అని చెప్పి ప్రత్యేకంగా మహా జాబ్ పోర్టల్ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విషయానికి వస్తే నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఇటీవల నల్లపులి సంచారం అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. వీటితో పాటు మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఒక కూటమి. సో వివిధ పార్టీలు కలిసి ఒక అలయన్స్ గా సంకీర్ణంగా ప్రభుత్వం నడిపిస్తున్నారు. శివసేన, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారికి సంబంధించి ముఖ్యమంత్రిగా మనకు ఉద్ధవ్ ఠాక్రే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వీటి లింక్ చేసుకోండి. సో ఈ రోజు టాపిక్ ఏంటి? భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ మొబైల్ బయోసేఫ్టీ ల్యాబ్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? మహారాష్ట్ర. అతి త్వరలో దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వీసులను 4 సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పేసి భారతి పవార్ గారు ఈ ఇనాగ్రేషన్ సెరమనీ రోజున వ్యక్తపరచడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో అహ్మదాబాద్ కోర్టు తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. అహ్మదాబాద్ కోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పు యాక్చువల్గా భారతదేశ చరిత్రలోనే తొలిసారి అత్యధిక మంది వ్యక్తులకు దాదాపు 38 మంది వ్యక్తులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఇటీవల అహ్మదాబాద్ స్పెషల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు సంచలనంగా వార్తాపత్రికల్లో మనం లాస్ట్ 2 days నుండి చూస్తున్నాం. అహ్మదాబాద్ కోర్ట్ అంటే ఏంటి? గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కోర్టు. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్లో ఉంది. అలా అహ్మదాబాద్ స్పెషల్ కోర్టు అత్యధిక మందికి భారతదేశ చరిత్రలో తొలిసారి 38 మందికి ఉరిశిక్ష విధించడం అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ ఒక తీర్పునిచ్చింది. ఇక్కడ రీజన్ ఏంటంటే అహ్మదాబాద్ ఏదైతే ఉంటుందో అక్కడ వరుస బాంబు పేలుళ్ళు అనే ఒక టాపిక్ని గుర్తుంచుకోండి. వరుస బాంబు పేలుళ్ళు ఏ సంవత్సరం అంటే ఇక్కడ 2008 సంవత్సరం గుర్తుంచుకోండి. 2008 సంవత్సరం జూలై 26వ తేదీన ఆల్మోస్ట్ ఒక 70 నిమిషాల వ్యవధిలో జస్ట్ విత్ ఇన్ 70 మినిట్స్లో 70 నిమిషాల్లో అహ్మదాబాద్ సిటీలో 21 ప్రాంతాల్లో వరుసగా బాంబులు పేలాయి. అందులో దాదాపు 56 మంది చనిపోయారు, 202 మంది సో చాలా వరకు కూడా అంగవైకల్యంతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది గాయాల బారిన పడ్డారు. అలా ఒక పెద్ద ప్రమాదాలను గుర్తుంచుకోండి. దీనికి కారణం ఏంటంటే 2002 సంవత్సరంలో గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్లు, గోద్రా అల్లర్లు అంట కదా, దానికి ప్రతీకారంగా రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ఇండియన్ ముజాహిద్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాదకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అహ్మదాబాద్ సిటీలో 2008 సంవత్సరం జూలై 26 ఒక డార్క్ డే అని గుర్తుంచుకోండి. ఆ రోజున సో అహ్మదాబాద్ సిటీలో దాదాపు ఒక 70 నిమిషాల వ్యవధిలో 70 మినిట్స్లోనే
21 ప్రాంతాల్లో వరుసగా బాంబులు పేల్చారు. పార్కింగ్ ప్లేసెస్లో కానివ్వండి, జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, ఎక్కువగా ఎక్కడైతే జనాలు కనిపిస్తారో ఆ జనావాస ప్రాంతాలు, జనసంచార ప్రాంతాల్లో బాంబులు పెట్టి పేల్చేశారు. అలా చాలా మంది చనిపోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ సంచలనమే. 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత తుదిగా ఒక తీర్పు రావడం జరిగింది. ఇందులో పాల్పంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇండియన్ ముజాహిద్కి సంబంధించి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించిన 38 మందికి మరణ శిక్ష విధించడం జరిగింది. మరణ శిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్, సో డెత్ పెనాల్టీ, మరణ శిక్షను విధిస్తూ ఇందులో ఇన్వాల్వ్ అయిన మిగతా వారు ఎవరైతే ఉంటారో 11 మందికేమో యావజ్జీవ కారాగార శిక్ష, బతికున్నంత కాలం కూడా జైల్లో ఉండాల్సిందని చెప్పేసి ఒక సంచలనం తీర్పిచ్చింది. అలా భారతదేశంలో అత్యధిక మందికి ఒకేసారి ఒకే తీర్పులో ఎక్కువ మందికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చిన ఒక హైకోర్టుగా అహ్మదాబాద్ హైకోర్టు అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం అంతకుముందు ఆల్మోస్ట్ ఒక 26 మందికి దాదాపు తమిళనాడులోని టాడా కోర్ట్ రాజీవ్ గాంధీ గారి హత్య కేసు ఏదైతే ఉంటుందో ఆ హత్య కేసులో నిందితులు ఉంటారు కదా, వారికి 1998లో 1990 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని టడా న్యాయస్థానం ఏం చేసిందంటే 26 మందికి ఉరి శిక్షను ఖరారు చేసింది. ఇప్పటివరకు భారతదేశంలో ఇదే ఎక్కువ, అంటే ఇంతమందికి ఉరి శిక్ష విధించడం అనేది ఇదే ఎక్కువ. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి హత్య కేసుకు సంబంధించిన నిందితులు 1998. ఈరోజు 2008లో చోటు చేసుకున్న సంఘటన ఏదైతుందో దానికి కారణమైన నిందితులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా అహ్మదాబాద్ స్పెషల్ కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసింది. ఆల్మోస్ట్ ఒక 38 మెంబర్స్ అని గుర్తుంచుకొని సరిపోతుంది. ఈ సంఖ్య అవసరం లేదు, అత్యధిక మంది అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఒకే ఒక కేసులో ఒకే ఒక తీర్పు ఆధారంగా ఇంతమందికి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది భారతదేశంలో లేదు. ఇదొకటి. అండ్ 26/11 కూడా మనం ఈ సంవత్సరంలో చూడడం జరుగుతుంది. యాక్చువల్గా 2008 సంవత్సరంలో చాలా దారుణాలు మనం చూసాం. ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలను అప్పుడు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు మ్యాక్సిమం తగ్గిపోయాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. కెనడాకి సంబంధించి కెనడా గత వారం రోజులుగా చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. కారణం ఏంటంటే కెనడాలో ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ కండిషన్, అత్యవసర పరిస్థితి. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే కెనడాలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటంటే, కెనడాలో కరోనా నిబంధనలు ఉంటాయి కదా, COVID-19 రూల్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వం అమలు చేస్తున్న కరోనా నిబంధనల విషయంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకత కారణంగా దేశంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. అక్కడి కెనడా ప్రధాని ప్రస్తుతం జస్టిన్ ట్రూడో గారు ఎమర్జెన్సీ పరిస్థితులను విధించారు. అట్ ద సేమ్ టైం కెనడాలో చాలా వరకు కూడా ఈ ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన గళాన్ని విప్పుతున్నారు. జస్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, కెనడా ప్రభుత్వం ఇటీవల కరోనా నిబంధనల కారణంగా అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, అంటే ప్రభుత్వం అమలు చేస్తున్న COVID-19 రెస్ట్రిక్షన్స్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమ బాట పట్టారు. దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మరొకసారి నిరసన గళం అనేది కెనడా దేశంలో చోటు చేసుకుంది. కెనడాకి సంబంధించి ప్రస్తుతం ప్రధానిగా జస్టిన్ ట్రూడో గారు ఉన్నారు. యాక్చువల్గా జస్టిన్ ట్రూడో గారు లాస్ట్ ఇయర్ ఒక వివాదాస్పద అంశంతో వార్తలు ఇచ్చారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో, రైతు చట్టాలు, ఫామ్ లాస్ అంటాం కదా, 3 చట్టాలు ఇటీవల రద్దు చేయడం జరిగింది. భారత ప్రధాని గారు స్వతహాగా తనంతట తాను ప్రకటించడం జరిగింది. వ్యవసాయ చట్టాలు రైతులకు ఇబ్బందిగా ఉంటున్నావని గమనించిన ప్రభుత్వము వాటిని రద్దు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ వేదికగా రద్దు కూడా చేసేశారు. అలాంటి వ్యవసాయ చట్టాల విషయంలో భారతదేశంలో రైతులు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉంటుందో ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని, మన ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడిన పర్సన్ అప్పుడు మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల కాలంలో ఇలాంటి వివాదాలను కూడా మనం తరచు చూస్తున్నాం. సింగపూర్కి సంబంధించి ప్రస్తుత ప్రధాని ఆ పార్లమెంట్లో భారతదేశంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా నేరపూరిత అనుభవాలతో ఉన్నవారే, నేరపూరిత చరిత్ర ఉన్న వాళ్ళే ప్రస్తుతం భారతదేశంలో పరిపాలకులుగా ఉన్నారని చెప్పేసి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు సింగపూర్కి సంబంధించి. నెహ్రూ ఇండియా అని చెప్పేసి ఒక ప్రత్యేక వర్డ్ని కూడా మెన్షన్ చేశారు. దాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. జస్ట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనకు కామన్గా ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఏ దేశాధినేత భారతదేశంలో రాజకీయ నాయకులకి సంబంధించి నేరపూరిత చరిత్ర ఉన్న వాళ్ళే దేశాన్ని ఏలుతున్నారు, ఒకప్పుడు నెహ్రూ ఇండియా గొప్పది, ఇప్పుడు ఉన్న ఇండియా ఏదైతే ఉంటుందో టోటల్ క్రిమినల్ కేసెస్ ఉన్న వారే దేశాన్ని పరిపాలిస్తున్నారని చెప్పేసి నెహ్రూ ఇండియాగా అభివర్ణించిన పర్సన్ ఏ దేశానికి సంబంధించిన వారంటే సింగపూర్కి సంబంధించి. దీన్ని భారత ప్రభుత్వం కూడా ఖండిస్తుంది. ఇలాంటివి ఏవైతుంటే టు ద పాయింట్ జస్ట్ వార్తాపత్రికలో మనం చూసే ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల ఎమర్జెన్సీ అనే అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా లాస్ట్ ఒక 20 days బ్యాక్ పెరు దేశం, ఆ దేశంలో
కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, పెరు అంటే ఇక్కడ ఉంటుంది సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశం, సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశం. పెరు ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఎమర్జెన్సీ, ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని విధించింది. కారణం ఏంటి? అక్కడ చోటు చేసుకున్న ఆయిల్ స్పిల్లింగ్. ఆయిల్ స్పిల్లింగ్కి కారణం ఏంది? ఒక అగ్నిపర్వతం బద్దలవడం. హుంగా టోంగా హుంగా హా అపై అగ్నిపర్వతం బద్దలవడం ద్వారా సముద్ర గర్భం, ముఖ్యంగా సౌత్ ఓషియన్ ఏదైతే సౌత్ పసిఫిక్ ఓషన్ సముద్ర గర్భంలో ఉండే ఒక అగ్నిపర్వతం బద్దలైంది. హుంగా టోంగా హుంగా హా అపై అగ్నిపర్వతం. ఆ బద్దలవడం ద్వారా ఫ్రీక్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రీక్ వేవ్స్ అనేవి పెరుని రీచ్ అయ్యాయి. సో అక్కడ సరిహద్దులో ఉండే పెరుకి కోస్టల్ ప్రాంతంలో ఉండే ఆయిల్ స్పిల్లింగ్, ఆయిల్ రీక్స్ ఏవైతే ఉంటే అవి మొత్తం కూడా ప్రమాదపు అంచనా ఉన్నాయి. ఆయిల్ స్పిల్లింగ్ ని కట్టడి చేయడానికి ఎన్వైరన్మెంటల్ ఎమర్జెన్సీని విధించింది పెరు. ఇక్కడనేమో నేషనల్ ఎమర్జెన్సీ కెనడా. అండ్ ఇంకొక దేశం కూడా తరచూ వార్త నిలుస్తుంది, శ్రీలంక. శ్రీలంక దేశం ఏమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించింది. ఎందుకంటే అక్కడ దేశంలో చోటు చేసుకున్న ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ని దృష్టిలో ఉంచుకొని, ద్రవ్యోల్బణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఎమర్జెన్సీ అనే పదం వార్తలు ఇస్తే జస్ట్ ఆ దేశం పేరు గుర్తుంచుకోండి, కారణం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022 వార్తలు ఇచ్చాయి. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022. యాక్చువల్గా ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో 2021కి సంబంధించి 2022లో నిబంధనలు అమలు చేశారు. యాక్చువల్గా ఇది అమెండ్మెంట్ యాక్ట్. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022 పేరిట భారత ప్రభుత్వం విడుదల చేసింది ఈ రూల్స్ని. సో భారతదేశంలో పర్యావరణ సంరక్షణకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. భూపేంద్ర యాదవ్ గారు ప్రస్తుతం కన్సర్న్డ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇటీవల ఏం చెప్తున్నారు అంటే భారతదేశంలో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్, సింగిల్ యూజబుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. సింగిల్ అంటే ఒకసారి, యూజబుల్ అంటే వాడే, ప్లాస్టిక్ వ్యర్థం. సో ఒకసారి మన అవసరాన్ని తీర్చుకోవడానికి వాడే ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫంక్షనల్స్లో ప్లాస్టిక్ వాటర్ గ్లాసెస్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, అలా ప్లాస్టిక్ ఆధారిత ఒకసారి అవసరం కోసం వాడేవి ఏవైతే ఉంటాయో వాటిని కట్టడి చేయడానికి ఈ రూల్స్ని తీసుకొచ్చారు. ఈ రూల్స్ ఆధారంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022లో ఏం చెప్పారంటే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ వారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ని 4 రకాలుగా వర్గీకరించారు. అంటే ప్లాస్టిక్ ఏదైతుందో హానికరమైన ప్లాస్టిక్ ఉంటుంది, కొన్ని వాటర్లో కానివ్వండి ఈజీగా డీకంపోజ్ అయ్యే ప్లాస్టిక్ కూడా ఉంటుంది. అలా కేటగరైజ్ చేశారు, 4 ప్లాస్టిక్స్లో కేటగరైజ్ చేశారు. హార్డ్ ప్లాస్టిక్ అని, లేడ్ ప్లాస్టిక్ అని, ఈజీలీ డిసింటిగ్రేటబుల్ ప్లాస్టిక్ అని చెప్పేసి అలా ప్లాస్టిక్లను వర్గీకరణ చేసి ప్లాస్టిక్లకి సంబంధించి సంస్థలు ఏవైతే భారతదేశంలో పనిచేస్తున్నాయో సంస్థలకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వీటిని ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఏ రకంగా ప్లాస్టిక్ని నిర్వహించాలి. సో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో వేస్ట్ నుండి వెల్త్ని క్రియేట్ చేసేవారు ఎవరైతే ఉంటారో, వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్కి పెద్దపీట వేస్తుంది ప్రస్తుతం భారత ప్రభుత్వం. అంటే ప్లాస్టిక్ వ్యర్థాలను రా మెటీరియల్ యూజ్ చేసి వాటిని పునర్వినియోగంలోకి తీసుకువచ్చి వెల్త్ని జనరేట్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పిస్తుందంట. అండ్ సో ప్లాస్టిక్ ఏవైతే వెల్త్గా మనం క్రియేట్ చేయలేకపోతున్నామో, ప్లాస్టిక్ నుండి వెల్త్ని క్రియేట్ చేయలేకపోతున్నామో లేదా రీసైకిల్ చేయలేకపోతున్నామో, రీసైకిల్ లేదా రీయూజ్లోకి తీసుకురాలేని ప్లాస్టిక్ని ఏ రకంగా డిసింటిగ్రేట్ చేయాలి, పర్యావరణానికి హాని కలగకుండా ఆ ప్లాస్టిక్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి అంశాలతో కూడిన ప్రత్యేక గైడ్ లైన్స్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి ప్లాస్టిక్ గైడ్ లైన్స్. ఇక్కడ ప్లాస్టిక్కి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం వార్తలు నిలిచింది. ఆర్గానిక్ స్టేట్ సిక్కిం, దేశంలో ఇండియాలోని ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఏదంటే సిక్కిం. అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే జనవరి 1, 2022 నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి కంప్లీట్ ప్రొహిబిషన్ ఆఫ్ ప్లాస్టిక్ని అమలు చేస్తుంది. అండ్ భారత ప్రభుత్వం కూడా సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో దానిపైన ఇప్పటికే నిషేధాజ్ఞలను విధించింది. సో వీటికి సంబంధించి అమలు చేయడంలో భాగంగా ఈ నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దీనికే లింక్ చేసుకోండి. పర్యావరణ సంరక్షణ అనేది మనకు ఆర్టికల్ 48A ఉంటుంది. ఆర్టికల్ రాజ్యాంగంలో ఆర్టికల్ 48A ఎక్కడ ఉంటుంది? మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ
దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. అంటే రాజ్యాంగం, భారతదేశంలోనే అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం రాజ్యానికి లేదా ప్రభుత్వానికి ఇచ్చే ఆదేశాలను ఆదేశిక సూత్రాలు అంటాం. ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 48A ఏం చెప్తుంది అంటే భారతదేశంలో పర్యావరణ సంరక్షణకి సంబంధించి పర్యావరణ సంరక్షణని చూడాలి ప్రభుత్వాలు. అందుకోసం చెట్లను నాటాలి, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. సో పర్యావరణ సంరక్షణ, చెట్లు నాటే కార్యక్రమాలు. ప్రస్తుతం భారతదేశంలో చెట్లు నాటే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వాలు ప్రారంభించిన, అది యూనియన్ గవర్నమెంట్ స్కీమ్సే కానివ్వండి, వివిధ రాష్ట్రాలు ప్రారంభించిన పథకాలే కావచ్చు. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రం చెట్లు నాటే కార్యక్రమం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? 2015 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పచ్చతోరణం. అలా మధ్యప్రదేశ్ రాష్ట్రం అనుకోండి, అంకుర్ ప్రోగ్రామ్, దేవారణ్య యోజన. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం చెట్లను సంరక్షించడం పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. రాష్ట్రంలో 75 సంవత్సరాలు నిన్న చెట్లు ఏవైతే ఉంటాయో వాటికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం. ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన హర్యానాకి సంబంధించి. అండ్ ఇటీవల మహారాష్ట్ర 50 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని హెరిటేజ్ ట్రీస్గా గుర్తించింది. హెరిటేజ్ ట్రీ కాన్సెప్ట్ గురించి మనం చూసాం. అలా గర్ ఆయుష్ యోజన అని చెప్పేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ బేస్డ్ ఎకానమీలో భాగంగా ఇంటింటికి 4 వనమూలికలు ఉంటాయి కదా, ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలా చెట్లు నాటే కార్యక్రమం అనగానే మనకు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 48A గుర్తుకు రావాలి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో నుండి అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి ఫండ్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇటీవల హరిత నిధిని కూడా ఏర్పాటు చేసింది. హరిత నిధి, గ్రీన్ ఫండ్. సో హరిత నిధి ఒక ప్రత్యేక నిధి గురించి మనం ఆల్మోస్ట్ ఒక 1.5 month బ్యాక్ డిస్కస్ చేసాం. సో హరిత నిధికి సంబంధించిన గైడ్ లైన్స్ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. హరిత నిధి అంటే ఏం లేదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా బాధ్యుడిని చేస్తూ, ఎందులో బాధ్యుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి పౌరుడిని కూడా బాధ్యుడిని చేస్తూ అమలు చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఏం అమలు చేయడం? హరితహారం కార్యక్రమాన్ని. అందుకోసం ప్రతి పౌరుడి నుండి కూడా కంట్రిబ్యూషన్ కోరుకుంటుంది ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కేటగిరీకి సంబంధించి ఎవరెవరు కంట్రిబ్యూట్ చేయబోతున్నారో చెప్తున్నాను. సో ఏడాదికి ఎవరి నుంచి ఎంతెంత ప్రభుత్వం హరిత నిధి కోసం కలెక్ట్ చేస్తుందంటే, ఫస్ట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, అండ్ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీలు అంటే మనకు బైకామరలిజం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ద్విసభ విధానం. సో ఎమ్మెల్సీలు అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, చైర్మన్స్, వీళ్ళందరి నుండి కూడా 6,000 రూపాయలు సంవత్సరానికి వీరు ఎవరైతే ఉంటారో ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలను ఈ హరిత నిధికి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ జిల్లా పరిషత్ ఉంటుంది కదా, ఒక్కొక్క జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఏటా కూడా 1,200 రూపాయలని కంట్రిబ్యూట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఉంటారు కదా, సో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ప్రతి ఏటా 600 రూపాయలు. అండ్ ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ప్రతి ఏటా కూడా హరిత నిధికి ఎంత మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తారట అంటే 120 రూపీస్. అండ్ ప్రతి రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలి, ఎలాంటి రిజిస్ట్రేషన్ అయినా కూడా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి 50 రూపాయలు, ప్రతి రిజిస్ట్రేషన్ నుండి 50 రూపాయలు హరిత నిధికి అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ వ్యాపారం లైసెన్స్ రెన్యువల్. ఎగ్జాంపుల్, నాది ఒక వ్యాపారం ఉందనుకోండి, ఆ వ్యాపారాన్ని నిర్వహించుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి అనుమతి, లైసెన్స్ పొందాలి. ఆ లైసెన్స్కి నిర్ణీత సమయం అంటూ ఉంటుంది, దాన్ని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అలా రెన్యువల్ చేసామనుకోండి, రెన్యువల్ సమయంలో ఆ ఒక్కొక్క లైసెన్స్కి 1000 రూపాయలు హరిత నిధికి కంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బార్లు, వైన్ షాపుల లైసెన్స్ రెన్యువల్ ఏదైతే ఉంటుందో వాటి నుండి 1000 రూపాయలు. అండ్ నెక్స్ట్ 10వ తరగతి విద్యార్థులు. సో రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులు చదువుతారు కదా, అంటే ఎగ్జామినేషన్ ఫీ చెల్లిస్తారు కదా ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్కి, అందులో ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి 10 రూపాయలు కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులేమో 15 రూపీస్. వృత్తి విద్యా కోర్సులు అంటే బీటెక్, ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉంటే వాళ్ళు ఒక్కొక్క విద్యార్థి ప్రతి ఏటా 100 రూపాయలు. అఖిల భారత సర్వీస్ అధికారులు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్నట్టు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి అలొకేట్ చేయబడిన వారు, సో 1,200 రూపాయలు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాంటీని ఉద్యోగులు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రతి ఏటా కూడా 300. అంటే రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా హరిత నిధి కోసం ఎంత మొత్తంలో కంట్రిబ్యూట్ చేస్తారో ప్రతి ఏటా 300 రూపాయలు.
అండ్ ఇంజనీరింగ్ కళాశాలలు కార్పొరేషన్ వర్క్ కాంట్రాక్ట్ల కోసం 0.1%, వాళ్ళకి ఎంతైతే కాంట్రాక్ట్ వాల్యూ ఉంటుందో అందులో 0.01% హరిత నిధికి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా నియోజకవర్గ అభివృద్ధి నిధి కోసం ఏదైతే కేటాయించడం జరుగుతుందో రాష్ట్రంలో అందులో నుండి 10% సో హరిత నిధికి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా చెట్లు నాటే కార్యక్రమమైన హరితహారాన్ని అమలు చేయడంలో భాగంగా హరిత నిధిని ఏర్పాటు చేసింది. ఆ హరిత నిధికి సంబంధించి ప్రతి ఏటా కంట్రిబ్యూషన్స్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మార్గదర్శకాలు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 48A అని గుర్తుంచుకోండి, చెట్లు నాటే కార్యక్రమానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ రూసా ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది. రూసా RUSA. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం తెలుస్తుంది. ఏ సంవత్సరం ప్రారంభించామో చూద్దాం. రూసా అంటే మనకు రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి, భారతదేశంలో ఎడ్యుకేషన్ సంబంధించి. ఇది హిందీ పదం, హిందీ సెంటెన్స్. ఇది ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ అన్న, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అన్న ఒకటే. సో భారత ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని 2013 సంవత్సరంలో ప్రారంభించింది. ఇక్కడ చూడండి, నేషనల్ అంటే దేశవ్యాప్తంగా జాతీయ కార్యక్రమం, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని అమలు చేసింది. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కోసం రానున్న 2026 సంవత్సరం వరకు, సో ఇప్పటి నుండి రానున్న 2026 సంవత్సరం వరకు 12,929 కోట్ల రూపాయల నిధులను అలకేట్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వర్తించింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇందులో రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ అరౌండ్ 8,000 crores అనుకోండి, రిమైనింగ్ 4,000 crores ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాంట్రిబ్యూషన్. అంటే భారతదేశంలో ముఖ్యంగా ఉన్నత విద్యను అభివృద్ధి చేయడం, ఉన్నత విద్య అంటే మనకి ఇంటర్మీడియట్ కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్స్. సో అలా వివిధ మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, కొండ ప్రాంతాలు కానివ్వండి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కానివ్వండి, ఏజెన్సీ ఏరియాస్ కానివ్వండి, ప్రతి ప్రాంతాన్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విస్తరిస్తూ ఉన్నత విద్యను అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా ప్రత్యేకంగా ఇంత మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పేసి 2026 వరకు సంవత్సరం వరకు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అది ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల విలువైన APPSC Group 4 ఫుల్ కోర్స్ ఇప్పుడు 1,499 రూపాయలు మాత్రమే. 2,000 రూపాయల విలువైన Group 4 పేపర్ 2 ఇప్పుడు 499 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల విలువైన Group 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయల విలువైన SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ సబ్జెక్ట్ 500 రూపాయలు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. మీరు హరీష్ అకాడమీ యాప్ లో టెస్టులు ఉచితంగా రాసుకోవచ్చు. హరీష్ ది బెస్ట్ అకాడమీ 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం వార్తలు నిలిచింది. బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ లాంచ్, సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్. ఇటీవల ఇండియన్ నేవీ, ఇక్కడ గుర్తుంచుకోండి ఇండియన్ నేవీ అనేది కీవర్డ్. సో తరచూ క్షిపణి ప్రయోగాలు అనగానే మనం DRDO గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి. సో ఇండియన్ నేవీ వారు ఇటీవలే ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడిన ఒక నావల్ షిప్, దాని పేరేంటంటే INS విశాఖపట్నం. INS విశాఖపట్నం తరచు వార్త నిలుస్తుంది. సో INS విశాఖపట్నం ఏదైతే ఉంటుందో ఇండియన్ నావల్ షిప్. సో దీని నుండి బ్రాహ్మోస్ C-to-C వర్షన్ సూపర్ సోనిక్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, బ్రాహ్మోస్ తరచూ వార్తలు నిలుస్తుంది. బ్రాహ్మోస్ క్షిపణి ఏ 2 దేశాల సహకారంతో తయారు చేయడం జరిగిందంటే ఇండియా రష్యా. భారతదేశానికి సంబంధించిన ప్రముఖ నది
బ్రహ్మపుత్ర, అండ్ రష్యాకి సంబంధించి మోస్క్వా అనే ఒక రివర్ ఏదైతే ఉంటుందో 2 నదుల పేర్లను ఈ బ్రాహ్మోస్ క్షిపణికి పెట్టడం జరిగింది. బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ కి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు బ్రాహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ప్రారంభించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశం నుండి బ్రాహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఫిలిప్పీన్స్ కుదుర్చుకున్న ఒప్పందం. అలా తరచూ వార్తలు నిలుస్తున్న బ్రాహ్మోస్ క్షిపణి ఏదైతే ఉంటుందో ఇటీవల డిఫరెంట్ వేరియేషన్స్ లో దీన్ని టెస్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా C2C, సముద్రం నుండి సముద్రంలోకి అన్నట్టు. సో సముద్రం నుండి సముద్రానికి C2C వర్షన్. అదర్వైజ్ INS విశాఖపట్నం ఏదైతే ఉంటుందో యుద్ధ నౌక ప్రస్తుతం భారత నేవీలో సేవలు అందిస్తున్న, ఇటీవలే ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడిన INS విశాఖపట్నం నుండి టెస్ట్ లాంచ్ చేయడం జరిగింది బ్రాహ్మోస్ని. ఎవరు? ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే నావల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ బ్రాహ్మోస్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఇండియా, రష్యా 2 దేశాల పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో DRDOకి సంబంధించిన క్షిపణి ప్రయోగాలు ఏవైతే వార్తలు ఇస్తున్నాయో వాటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది ప్రధానమంత్రి. సో ఏదైనా ఒక స్కీమ్కి సంబంధించి యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ వార్తలు ఇచ్చింది అంటే ఆ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి అర్థమైపోతుంది. ప్రధానమంత్రి అంటే భారత ప్రధానమంత్రి పేరు మీద ప్రారంభమైంది అన్నట్టు. ఫసల్ బీమా పంట బీమా పథకం. ఈ ప్రోగ్రామ్ని 2016 సంవత్సరం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 18, 2016. ఇటీవల ఫిబ్రవరి 18 దాదాపు ఎన్ని సంవత్సరాలు ముగింపు పలికిన ప్రోగ్రామ్ ఇది? 6 సంవత్సరాలు ముగించడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చి ఈ స్కీమ్ ప్రారంభమై ఈ యోజన ప్రారంభమై 6 సంవత్సరాలు ముగిసింది. సో ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం వార్తలు ఇచ్చింది. అదేంటంటే మేరీ పాలసీ మేరే హాత్. మేరే పాలసీ మేరే హాత్, నా పాలసీ నా బీమా నా చేతుల్లో అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది పంట బీమా కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. భారతదేశంలోని రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి. సో ఇందులో భాగంగా పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ స్కీమ్ అని గుర్తుంచుకోండి. సో డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ దిస్ సర్వీస్ అని గుర్తుంచుకోండి. ఎవరైతే రైతులు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీగా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న రైతులు ఉంటారో వారికి సంబంధించిన పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది కదా, వారు ఉన్న ప్రాంతంలోకే ప్రభుత్వం పంపించడం జరుగుతుంది అన్నట్టు. సో డిజిటల్ విధానం అని గుర్తుంచుకున్నా, లేదా డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ పాలసీ డాక్యుమెంట్స్ అని గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రామ్ పట్ల రైతులకు మరింత అవగాహన కల్పించడం అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సులభతర సేవలను పొందడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుంచుకోండి. మేరే పాలసీ మేరే హాత్ ప్రోగ్రామ్ని ఇటీవల భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏ పథకాన్ని ప్రారంభించి 6 సంవత్సరాలు గడిచిన కారణంగా ప్రారంభించింది అంటే సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంచ్ ఆఫ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే ఇంటింటికి అవగాహన కార్యక్రమం. దీనికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ బీమా పథకం ఏదైతే ఉంటుందో దీని యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఫార్మర్స్ ఇన్సూర్డ్ అండర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి ఈ ప్రోగ్రామ్ని ఎప్పటి నుండి అమలు చేస్తారట అంటే 26th ఫిబ్రవరి. సో రానున్న నెక్స్ట్ సండే నుండి 26th ఫిబ్రవరి. సో నెక్స్ట్ కమింగ్ ఫిబ్రవరి 26 అంటే సాటర్డే అవుతుంది అనుకుంటాను. సో ఫిబ్రవరి 26 నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైతులకు సంబంధించి PM కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, ఫసల్ బీమా యోజన కానివ్వండి, రెండింటి గురించి గుర్తుంచుకోండి. కిసాన్ సమ్మాన్ నిధి ప్రోగ్రామ్ అంటే రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. అదే అనుకోని పంట నష్టం జరిగిందనుకోండి, అకాల వర్షాలు కానివ్వండి, ఏదైనా విపత్తుల కారణంగా పంట నష్టం జరిగిందనుకోండి, ఆ పంట నష్టం ఎదుర్కొన్న రైతులను ఆదుకోవడానికి బీమా కార్యక్రమం, పంట బీమా కార్యక్రమం ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పురాతన శిల్పాలు ఏవైతే ఉంటే ఒక ప్రాంతంలో బయటపడి వార్తలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ డిస్టిక్ ఏంటంటే నల్గొండ డిస్టిక్. సో నల్గొండ జిల్లాలో పురాతనమైన శిల్పాలు, సో ఆర్కిటెక్చర్కి సంబంధించి శిల్పాలు ఉంటాయి కదా, మన చరిత్ర కాలం నాటి శిల్పాలు దాదాపు 800 AD
భారతదేశ చరిత్రలో 1200 సంవత్సరాల క్రితం నాటి లేదంటే ఎగ్జాక్ట్ పీరియడ్ తీసుకుంటే 8th సెంచరీ ఏడి అని గుర్తుంచుకోండి. ఆ కాలానికి సంబంధించిన 2 విగ్రహాలు, 2 శిల్పాలు ఎవరివంటే ద 1200 year old స్కల్ప్చర్స్, శిల్పాలు ఎవరికి సంబంధించి? బ్రహ్మ అండ్ భైరవ, బ్రహ్మ మరియు భైరవ శిల్పాలు అని గుర్తుంచుకోండి ఈ 2 శిల్పాల పేర్లు. సో ఇవి పల్లవ ఆర్కిటెక్చర్కి సంబంధించి పల్లవుల యొక్క శిల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంస్కృతి ఈ శిల్పాల్లో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ శిల్పాల పేర్లు ఏంటంటే బ్రహ్మ భైరవ 2 శిల్పాలు ఏ కాలం నాటివి? భారతదేశ చరిత్రలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1200 సంవత్సరాల క్రితం నాటిది, అంటే 800 ADకి సంబంధించిన శిల్పాలు. ఏ ప్రాంతంలో శాస్త్రవేత్తలు వీటిని ఎక్స్కవేషన్లో గుర్తించడం జరిగింది, తవ్వకాల్లో బయటపడడం జరిగింది అంటే ఇక్కడ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి, బట్టుగూడెం విలేజ్. బట్టుగూడెం విలేజ్ అనేది ఇటీవల వార్తలు వచ్చిన ఏ జిల్లా అంటే నల్గొండ డిస్టిక్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో పురాతనమైన 2 స్కల్ప్చర్స్, 2 శిల్పాలు, ఆ శిల్పాల పేర్లు గుర్తుంచుకోండి. ఈ శిల్పాల యొక్క కళ ఏదైతే ఉంటుందో ఆర్టిస్టిక్ వర్క్ అనేది ఎవరికి సంబంధించింది అంటే పల్లవులకి సంబంధించి. పల్లవుల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ శిల్పాలు ఏవైతే ఉంటే వీటిని కనుక వీటి ఆకృతిని కానివ్వండి వాటి యొక్క నైపుణ్యాన్ని కనుక మనం చూస్తే పల్లవుల యొక్క కళలు కనిపిస్తాయి. ఇది గుర్తుంచుకోండి. ఏ ప్రాంతంలో బయటపడింది? ఈ 2 శిల్పాల యొక్క పేర్లు ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇండియన్ హిస్టరీలో కూడా ఇటీవల కాలంలో తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు కానివ్వండి, చరిత్ర కాలం నాటి ఆనవాలు కానివ్వండి, ఎక్స్కవేషన్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇండియన్ టూరిజంకి సంబంధించి, భారత పర్యాటకానికి సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించి ప్రత్యేకమైన ఒక అజెండా, ఒక ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది. ఇండియా ఎట్ 75 అంటే భారతదేశం ప్రస్తుతం 75 సంవత్సరాల వసంతాలు, 75 వసంతాల్లో ఉంది. అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వేడుకలు ఏవైతే ఉంటే ఈ సంవత్సరం అంతా మనం చూస్తున్నాం. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఒక సంస్థ, ఆ సంస్థ ఏంటంటే ఫెయిత్ అనే ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఫెయిత్. సో ఇండియన్ టూరిజంకి సంబంధించి ఫెయిత్, దీని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం, భారత పర్యాటక రంగానికి సంబంధించిన ఒక సమాఖ్య. ఈ సమాఖ్య వారు ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. 2035 సంవత్సరం వరకు, కమింగ్ 2035 వరకు భారత పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పే ఒక ప్రత్యేకమైన కార్యాచరణ, ఒక ప్రణాళిక అని గుర్తుంచుకోండి. సో ఇటీవల ఇండియా ఎట్ 75 టూరిజం విజన్ 2035 ఒక విజన్ డాక్యుమెంట్ని ఎవరు విడుదల చేశారంటే ఫెయిత్ అనే ఒక సంస్థ లేదా ఒక ఫెడరేషన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. దాని యొక్క యాక్రోనిమ్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్, సమాఖ్య అని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్, సో టూరిజంకి సంబంధించి ఇక్కడ ఒక ఒప్పందం కూడా ఈరోజు వార్తలో నిలిచింది. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జి కిషన్ రెడ్డి గారు. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి అండ్ ఒక విమానయాన సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఆ విమానయాన సంస్థ ఏంటంటే అలయన్స్ ఎయిర్. మనకు భారతదేశంలో గో ఎయిర్, ఇండిగో అండ్ ఇటీవల కాలంలో మనకు ఎయిర్ ఇండియా కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, స్పైస్ జెట్ కానివ్వండి, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కానివ్వండి, ఒకప్పుడు ఉండే. సో ఇవేవైతే ఉంటాయో ప్రైవేట్ విమాన సంస్థలు ఉంటాయి కదా, అలా ప్రైవేట్ విమాన సంస్థల్లో ఒకటి అలయన్స్ ఎయిర్. ఈ సంస్థకి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకి సంబంధించి ఒక ఒప్పందం. దేనికి సంబంధించి అంటే రానున్న రోజుల్లో భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఎక్కడైతే టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ ఎయిర్వేస్ వారి యొక్క సర్వీసెస్ని ప్రారంభించబోయే ఒక ఒప్పందం అని గుర్తుంచుకోండి. పర్యాటక రంగానికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన ఒక గెకో అంటే ఒక బల్లి అనుకోండి, లేదంటే లిజర్డ్ వెరైటీస్ అంటాం కదా, రెప్టైల్స్కి సంబంధించి ఒక కొత్త రకమైన ఒక గెకో ఆనవాలను హెర్పటాలజిస్టులు కనుగొనడం జరిగింది. హెర్పటాలజీ అంటే స్టడీ ఆఫ్ రెప్టైల్స్ అని గుర్తుంచుకోండి. అంటే సర్పాల గురించి కానివ్వండి, గెకోస్ గురించి కానీ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఉంటారు కదా, హెర్పటాలజిస్ట్. సో ఇటీవల హెర్పటాలజిస్టులు మిజోరాం రాష్ట్రంలో ఒక కొత్త రకమైన గెకో ఆనవాళ్ళను కనుగొన్నారు. ఏదైనా ఒక జీవి కానీ ఒక మొక్క కానీ వార్తలో నిలిచింది అంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సైంటిఫిక్ నేమ్స్ పైన ప్రత్యేకంగా ప్రశ్న అడుగుతారు. ఈరోజు వార్తలు నిలిచిన ఈ గెకో ఏదైతే ఉంటుందో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే క్రిటోడాక్టిలస్ ఎగ్జర్సిటస్. సో క్రిటోడాక్టిలస్ ఎగ్జర్సిటస్ అనున్నది ఇటీవల వార్తలు నిలిచింది.
అది ఏంటి అంటారు. ఒక గెకో వెరైటీ, ఒక గెకోనా, ఒక ఫిషా, ఒక స్నేకా, ఒక బర్డా ఇలా అడుగుతారు. ఒక గెకో అంటే ఒక బల్లి రకమని గుర్తుంచుకోండి, న్యూ స్పెసీస్ ఆఫ్ గెకో. సో దీన్ని ఎక్కడ కనుగొన్నారు శాస్త్రవేత్తలు, హెర్పటాలజిస్టులు? మిజోరాం రాష్ట్రంలో. దీనికి ఒక లోకల్గా ఒక పేరును కూడా ఇచ్చారు. ఎందుకంటే దీన్ని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ లాగా ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని ఏమని పిలుస్తున్నారంటే ఆ హెర్పటాలజిస్టులు ఇండియన్ ఆర్మీస్ బెంట్ టోడ్ గెకో అని పిలుస్తున్నారు. ఇండియన్ ఆర్మీస్ బెంట్ టోడ్ గెకో ఇటీవల బయటపడింది. ఆనవాళ్ళను కనుగొన్నారు శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు. ఎక్కడ అంటారు? మిజోరాం రాష్ట్రం. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే క్రిటోడాక్టిలస్ ఎగ్జర్సిటస్. సో వార్తలు నిలిచిన జీవజాతులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇలాంటివి ఏవైతే ఉంటే మనకు హిందూ పేపర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హిందూలో లాస్ట్ పేపర్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ పేపర్లో దీని యొక్క ఇమేజ్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు క్రీడలకి సంబంధించిన విశేషాలు. ఇటీవల ముగిసిన ఒక టోర్నమెంట్, ఆ టోర్నమెంట్ విజేతను గుర్తుంచుకోండి. పురుషుల విభాగానికి సంబంధించి, మహిళల విభాగానికి సంబంధించి ఇటీవల భువనేశ్వర్ వేదికగా ముగిసిన టోర్నమెంట్ ఏంటంటే సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్. సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2022 సంవత్సరం సంబంధించి. ఈ ఎడిషన్ ఎన్నవది అంటే 70వది. అంటే ప్రతి ఏటా చూస్తామన్నట్టు ఈ వాలీబాల్ ఛాంపియన్షిప్ని. ఈ సంవత్సరం 2022 70వ ఎడిషన్, 70th ఎడిషన్. ఇందులో విజేత ఎవరు అంటారు? హర్యానా మెన్స్ టీమ్. హర్యానా మెన్స్ విభాగంలో హర్యానా మెన్స్ టీమ్ ఇండియన్ రైల్వేస్ టీం పైన గెలుపొందింది. హర్యానా ఈజ్ ద విన్నర్. హర్యానాకి సంబంధించి సీనియర్ వాలీబాల్ టీం ఏదైతే ఉంటుందో వారు విజేతలు మెన్స్కి సంబంధించి. విమెన్కి సంబంధించి విజేతలు ఎవరంటే కేరళ సీనియర్ వాలీబాల్ విమెన్స్ టీం అని గుర్తుంచుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్. సో కేరళకి సంబంధించి విమెన్స్ టీం విజేత, మెన్స్కి సంబంధించి హర్యానా అని గుర్తుంచుకోండి. విజేతల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. భువనేశ్వర్ వేదికగా ముగిసిన సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2022 అని అడగొచ్చు, లేదంటే 70th ఎడిషన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ విజేత. మెన్స్ విజేత ఎవరు? హర్యానా. సో విమెన్స్ విజేత ఎవరు? సీనియర్ విమెన్ జట్టు కేరళ రాష్ట్రానికి సంబంధించి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఫిఫాకి సంబంధించి, సో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ వార్తలు నిలిచింది. ఫిఫా క్లబ్ వరల్డ్ కప్. క్లబ్, సో ముఖ్యంగా ఫుట్బాల్కి సంబంధించి, ఫుట్బాల్ క్రీడ ఉంటుంది కదా, ఫుట్బాల్కి సంబంధించి క్లబ్ మ్యాచెస్లకి ఎక్కువగా ఆదరణ ఉంటుంది. మనకు ఐపీఎల్ అనేది క్లబ్ మ్యాచెస్తో కంపేర్ చేయొచ్చు ఫుట్బాల్కి సంబంధించి. అలా ఫుట్బాల్కి సంబంధించిన క్లబ్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, ఫ్రాంచైజీస్ ఉంటాయి. అందులో ఇంగ్లీష్ టీం చెల్సీ టీం కానివ్వండి, బ్రెజిలియన్ టీం కానివ్వండి. సో బ్రెజిల్ టీం అండ్ చెల్సీ టీం ఇక్కడ రెండు గుర్తుంచుకోండి. సో ఫిఫా యొక్క యాక్రోనిమ్ ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య. ఈ ఫుట్బాల్ సమాఖ్య వారు నిర్వహించిన ఫుట్బాల్ క్లబ్ వరల్డ్ కప్, క్లబ్లకి సంబంధించిన వరల్డ్ కప్, నాట్ నేషన్స్. సో ఇది ఫ్రాంచైజీలకి సంబంధించిన వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో ఇందులో విజేతగా 2022 విజేతగా చెల్సీ టీం, ఇంగ్లీష్ టీం విజేతగా వార్తలు వచ్చింది. ఫైనల్ ఎవరిపైన గెలుపొందారు? బ్రెజిలియన్ టీం పైన గెలుపొందారు. బ్రెజిలియన్ క్లబ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించి క్లబ్ వరల్డ్ కప్ అని గుర్తుంచుకోండి. ఇటీవల, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కోపా అమెరికా, ఫుట్బాల్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. కోపా అమెరికా అనగానే సౌత్ అమెరికాకి సంబంధించి ఫుట్బాల్ టోర్నమెంట్. విజేత ఎవరు? మరి అర్జెంటీనా గెలిచింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల యూరప్ ఖండానికి సంబంధించి యూరో కప్ వార్తలు ఇచ్చింది. యుఎఫా యూరో కప్ విజేత ఎవరు? ఇటలీ ఇంగ్లాండ్ పైన గెలుపొందింది. అండ్ కాంకాకఫ్ కప్ ఫుట్బాల్కి సంబంధించి అమెరికా ఉంటుంది కదా, నార్త్ అమెరికా, సెంట్రల్ అమెరికా దేశాలు తలపడే ఒక టోర్నమెంట్. కాంకాకఫ్ విజేత ఎవరు? అమెరికా గెలుపొందింది. లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ మనం కప్ ఆఫ్ ఆఫ్రికా నేషన్స్, ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి ఆఫ్రికా ఖండంలోని దేశాలకు సంబంధించి సెనెగల్ జట్టు విజేత అని చెప్పాను. అలా ఒక్కొక్క ఖండానికి సంబంధించిన ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఉంటాయి, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇది ఒక క్లబ్ వరల్డ్ కప్, కాకపోతే ఫిఫా ఆధ్వర్యంలో జరిగిన క్లబ్ వరల్డ్ కప్ కాబట్టి విజేత ఎవరు అంటే చెల్సీ జట్టు అని గుర్తుంచుకోండి. ఫ్రాంచైజ్ నేమ్ ఏంటి? చెల్సీ, ఇంగ్లీష్ టీం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన సకిబుల్ గనీ యాక్చువల్గా రంజీ క్రీడాకారుడు అని ఎందుకు చెప్తున్నా అంటే తన కెరీర్లో ఫస్ట్ మ్యాచ్ ఇటీవలే ఆడడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్. సో కెరీర్లో ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో గడిచిన ఫ్రైడే రోజు తను ఆడడం జరిగింది. యాక్చువల్గా చరిత్రలో రంజీలో మన ఇండియాలో
క్రికెట్ అనేది చాలా వరకు కూడా ఆరాధ్య క్రీడ. అలాంటి క్రికెట్కి సంబంధించి కనీసం ఒక్కసారైనా రంజీ మ్యాచ్లో అయినా ఆడాలని చెప్పేసి చాలామంది యువత కూడా కోరుకుంటారు. అలా రంజీ మ్యాచెస్లో ఆడితేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది రంజీ మ్యాచ్లో ఆరంభ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా సకిబుల్ గనీ వార్తనిచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే బీహార్కి సంబంధించి రంజీ జట్టు ఆటగాడు. ఇటీవల మిజోరాం పైన జరిగిన మ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్లో ఇతను ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. సో ట్రిపుల్ సెంచరీ ఆరంభ మ్యాచ్లోనే రంజీ ఫస్ట్ క్లాస్ కెరీర్లో మొదటి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ దాదాపు 341 పరుగులు బాదాడు. సో అతను ఒక మొట్టమొదటి ఆటగాడిగా క్రికెట్ ఆటగాడిగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాడు. క్రికెట్కి సంబంధించి ఆడిన మొదటి రంజీ మ్యాచ్లోనే ఆడిన మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి వార్తలు ఇచ్చిన ఆటగాడి పేరేంటి, ఇండియన్ ఆటగాడి పేరేంటి అంటే సకిబుల్ గనీ. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే బీహార్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించి తన జీవితంలో జరిగిన కొన్ని విశ్వభారతికి సంబంధించి కానివ్వండి, సో కొన్ని శాంతినికేతన్కి సంబంధించిన అంశాలు కానీ ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్. సో ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎవరికి సంబంధించిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించి. రవీంద్రనాథ్ ఠాగూర్స్ సో తనకి సంబంధించి రూరల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో విద్య కోసం తను ఎలాంటి పోరాటం చేశారు, ఏ విధమైన కృషి చేశారు, అలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన ఒక పుస్తకం ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్. రవీంద్రనాథ్ ఠాగూర్స్ పయోనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ఉమాదాస్ గుప్తా గారు. ప్రముఖ ఆథరు ఉమాదాస్ గుప్తా గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యంగా శాంతినికేతన్కి సంబంధించి కానివ్వండి అండ్ శ్రీనికేతన్కి సంబంధించి కానివ్వండి ఇలాంటి అంశాలు రవీంద్రనాథ్ జీవితంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి విద్యను ఏ రకంగా తను కృషి చేశారు ఇలాంటి అంశాలు ఇతివృత్తంగా చేసుకొని ఒక పుస్తకాన్ని రాశారు. జస్ట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఉమాదాస్ గుప్తా. ఎవరికి సంబంధించి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్స్ పయోనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అని గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఒకసారి మనం ర్యాపిడ్గా కనుక చూస్తే భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ మొబైల్ బయోసేఫ్టీ ల్యాబ్. అండ్ నెక్స్ట్ సో అహ్మదాబాద్కి సంబంధించి అహ్మదాబాద్ అల్లర్లు ఏవైతే ఉంటాయో వరుస బాంబు పేలుళ్ల పైన అహ్మదాబాద్ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని మొట్టమొదటిసారి అత్యధిక మంది వ్యక్తులకు ఉరిశిక్షను ఖరారు చేయడం జరిగింది. అంతకుముందు ఎర్లియర్గా ఈ రికార్డ్ ఎప్పుడు ఉండేనో గుర్తుంచుకోండి, ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గారు ఆ దేశంలో ఎమర్జెన్సీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022కి సంబంధించిన గైడ్ లైన్స్. ప్లాస్టిక్ 4 టైప్స్గా వర్గీకరించారు ప్లాస్టిక్ మేనేజ్మెంట్కి సంబంధించిన గైడ్ లైన్స్. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హరితహారం ప్రోగ్రామ్ని అమలు చేయడంలో ప్రతి పౌరుడిని కూడా బాధ్యుని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో అందులో కంట్రిబ్యూషన్కి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు. అండ్ నెక్స్ట్ రూసా ప్రోగ్రామ్. రూసా యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. భారతదేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయడానికి 2013 సంవత్సరంలో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం 2026 సంవత్సరం వరకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు అనే అంశము అమలు అనే ఒక కార్యక్రమం వార్తలించింది. అండ్ నెక్స్ట్ బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం C2C వేరియేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇటీవల INS విశాఖపట్నం నుండి టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేరీ పాలసీ మేరే హాత్. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రోగ్రాం ప్రారంభమై 6 సంవత్సరాలు ముగిసిన కారణంగా ఈ ప్రోగ్రామ్ని డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ సంబంధించిన ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం ప్రారంభించబోతోంది. అండ్ నెక్స్ట్ ఇటీవల తవ్వకాల్లో బయటపడిన 2 విగ్రహాలు 2 స్కల్ప్చర్స్ బ్రహ్మ మరియు భైరవకి సంబంధించిన 1200 సంవత్సరాల క్రితం నాటి విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో బయటపడ్డాయి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇండియా ఎట్ 75 టూరిజం విజన్ 2035 డాక్యుమెంట్ విడుదల చేస్తూ ఫెయిత్ అనే సంస్థ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి అండ్ ప్రముఖ విమానయాన ప్రైవేట్ విమాన సంస్థ అలయన్స్ ఎయిర్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ ఒక నూతన గెకో వెరైటీ వార్తలు ఇచ్చింది. దాని యొక్క శాస్త్రీయ నామం గుర్తుంచుకోండి, ఎక్కడ హెర్పటాలజిస్టులు గుర్తించారు ఇండియన్ ఆర్మిస్ బెంట్ టోడ్ గెకో అని గుర్తుంచుకోండి, ఒక రెప్టైల్.
అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి హర్యానా పురుషుల జట్టు అండ్ కేరళ విమెన్స్ జట్టు ఇటీవల ముగిసిన 70వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2022 విజేతలు. అండ్ చెల్సీ విజేతగా వార్త నిలిచింది ఫుట్బాల్కి సంబంధించిన క్లబ్ వరల్డ్ కప్ ఫిఫాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ సకిబుల్ ఘనీ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కుర్రాడు తను ఆడిన మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే రంజీ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి ఒక రికార్డు సృష్టిస్తూ మొట్టమొదటి ఆటగాడిగా వార్తలు నిలిచాడు. అండ్ వార్తలు నిలిచిన ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ పయోనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక పుస్తకం యొక్క రచయిత ఉమాదాస్ గుప్తా. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.